అప్పుల విషయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్లుంది. గతంలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వైకాపా ప్రభుత్వ పాలనలో అందిన కాడికి అప్పులు చేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు, రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది అని ప్రతిరోజు విమర్శించేవాళ్ళు. అది నిజం కూడా. కానీ అదే పని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అప్పులు తెస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 7 నెలల కాలానికి 59,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అందులో 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ద్వారా, 8,000 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్ల ద్వారా. కార్పొరేషన్లకు సంబంధించి మార్కెట్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు, పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్ల రూపాయలు, ఏపీఐఏసీ ద్వారా 1,000 కోట్ల రూపాయలు సమీకరించడం జరిగింది. మొదటి 7 నెలల్లోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లోనే చెప్పడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అదేవిధంగా కేంద్రంలో చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారత్ చేస్తూ ఉంది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 47 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి 2024 వరకు కేవలం 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో చేసిన అదనపు అప్పు 122 లక్షల కోట్ల రూపాయలు. అక్కడేమో 67 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు. అక్కడేమో 13 మంది ప్రధానులు, ఇక్కడ ఒక్క ప్రధాని. అక్కడేమో 47 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఇక్కడేమో 122 లక్షల కోట్ల రూపాయల అప్పు. కాబట్టి మోడీ ప్రభుత్వ హయాంలో దేశం అప్పుల భారత్ అవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు